audio jungle. ఒకప్పుడు మేము చిత్రలహరి చూడడానికి దూరదర్శన్లో పరిగెత్తుకుంటూ వారం కోసం వెయిట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీలు చూసేవాళ్ళం. మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింట్లో చూసేవాళ్ళం. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసి అందరి ఇండ్లలో టీవీలు వచ్చి ఛానల్స్ వచ్చినప్పుడు విజ్ఞానం పంచండ్రా. అక్కడ జరిగిన ఇష్యూస్ గురించి, దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడండి. ఒకటే సోది మాట్లాడుకుంటూ దాని గురించే టీఆర్పీల కోసం ఏం చేస్తారా నాయన మీరు? టీఆర్పీల కోసము చెత్త న్యూస్లు వేసుకుంటూ కూర్చుంటారా? సిగ్గు ఉండాలి మీకన్నా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొంతమందికి సపోర్ట్ చేయడం, మీరు పెద్ద పెద్ద ఇష్యూస్ తీసుకొచ్చి దాని మీద డిబేట్లు చేయండి, దాని గురించి విమెన్ ప్రొటెక్షన్ గురించి చేయండి. ఒక అమ్మాయి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడింది, ఒక లెవెల్ వరకు సపోర్ట్ చేయండి. ఆ తర్వాత అన్న మాటలు బూతుల గురించి ఎందుకురా మీరు చూపిస్తున్నారు? ఏం సాధిస్తున్నారు? అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఒకటి వచ్చినాయి. ఎవడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే వాడు యూట్యూబ్ ఛానల్ తయారు చేసేస్తున్నాడు. వాడి ఇష్టం ఉన్న థంబ్నైల్ పెట్టేసుకొని, ట్యాగ్ లైన్ పెట్టేసుకొని యూట్యూబ్లో వాడేమన్నాడు తెలుసా, వీడేం బీకాడో తెలుసా, వాడేం బీకాడో తెలుసా, అవన్నీ యూట్యూబ్లో పెట్టుకొని మీకు వచ్చేది ఒక వీడియోకే వ్యూస్, తర్వాత మళ్ళీ రావు. ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడం కంటే ఇంకా అంతకంటే దారుణం ఉండదు. కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వండి. మనం ఈరోజు మంచిగా ఉంటేనే రేపు మన యంగర్ జనరేషన్స్ ఇంకా బాగుంటారు. సో మీరు నేర్పించేదే రేపు పిల్లలు నేర్చుకుంటారు. మీ పిల్లలు కానీ, పక్కింటోళ్ళ పిల్లలు కానీ, ఎదురింటోళ్ళ పిల్లలు కానీ, మీ చుట్టాల పిల్లలు కానీ. సో మీరు చేసేదే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మంచిగా ఉంటారు. నాకు అసలు భయం వేస్తుంది ఏం జరుగుతుంది అనేది. అక్కడ చూస్తే ఆసిఫా మర్డర్ కేసు, అమ్మాయిని 8 ఏళ్ళ అమ్మాయిని మర్డర్ చేసి చంపుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి ఇష్యూస్. ఏం జరుగుతుందయా? కొంచెమన్న మైండ్ వాడండి. మీరు మంచిగా రాస్తే, మంచి నేర్పిస్తే జనాలు నేర్చుకుంటారు. మీరు అడ్డమైన విషయాలు నేర్పిస్తూ ఉంటే అవే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే దూరదర్శన్లో వచ్చే పందుల పెంపకం ప్రోగ్రాము, ఆ మొక్కజొన్న గురించి, మొక్కలు నాటే పొటాషియం ఇవన్నీ కలిపి అని పెస్టిసైడ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ 100 రేట్లు నయం అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న టీవీ ఛానల్స్లో, న్యూస్లో ప్రోగ్రామ్స్ కొంటే. దారుణంగా తయారవుతున్నారు భయ్య. మీరు మంచిగా ఉండి జనాల్ని మంచిగా చేయండి. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటేటివ్స్. నేను పెద్ద మంచి పనులు చేసినాను కాదు, కానీ నేను రియలైజ్ నేను తప్పు పనులు చేసినాను రియలైజ్ అయినప్పుడు ఐ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నౌ నేను ఒక మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను అనే ఎలిజిబుల్ క్యాండిడేట్ అని అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు కూడా అలా ఎలిజిబిలిటీ తెచ్చుకోండి. మీరు దారుణమైన న్యూస్ చూపెట్టకండి ప్లీజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.